ఛాంపియన్స్ ట్రోఫీలో సూపర్ వార్ జరగబోతోంది. గ్రూప్ ఏలో టీమిండియా, న్యూజిలాండ్ తలపడబోతున్నాయి. దుబాయ్ ఆతిథ్యం ఇస్తున్న మ్యాచ్లో రెండు జట్లపైన భారీగా అంచనాలున్నాయి. టీమిండియా, న్యూజిలాండ్ రెండూ బలంగానే ఉన్నాయి. తగ్గేదే లేదన్నట్టుగా సమ ఉజ్జిలుగా కనిపిస్తున్నాయి. గ్రూప్లో భారత్, కివీస్ ఇప్పటి వరకు 2 మ్యాచ్లు ఆడాయి. బ్యాక్ టు బ్యాక్ విజయాలతో రెండు జట్లు ఊపు మీదున్నాయి. దీంతో ఆఖరి గ్రూప్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. విన్నింగ్ జోష్ ను కొనసాగించాలని రెండు జట్లు పట్టుదలతో ఉన్నాయి. సై అంటే సై అంటున్నాయి. స్లో పిచ్ పై చేయి సాధించడమే టార్గెట్ గా వ్యూహాలను సిద్ధం చేసుకున్నాయి. ప్రస్తుతం గ్రూప్ లో కివీస్ టాప్ లో ఉంది. టీమిండియా 2వ స్థానంలో కనిపిస్తోంది. రన్ రేట్ పరంగా న్యూజిలాండ్ మెరుగ్గా ఉంది. కివీస్ నెట్ రన్ రేట్ 0.863, టీమిండియా నెట్ రన్ రేట్ 0.647. గెలిచిన జట్టు గ్రూప్ ఏలో అగ్రస్థానాన్ని ఫిక్స్ చేసుకుంటుంది. బ్యాటింగ్ ఆర్డర్లో భారత జట్టు బలంగా ఉంది. కెప్టెన్ రోహిత్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అగ్రెసివ్ గా ఆడుతున్నాడు. అయితే పాకిస్తాన్ తో మ్యాచ్ లో ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడ్డాడు. దీంతో న్యూజిలాండ్ లో బరిలో దిగుతాడా లేదా అన్న చర్చ ఉంది. కివీస్ తో మ్యాచ్ కు ముందు రోహిత్ శర్మ హార్డ్ వర్క్ చేశాడు. నెట్స్ లో శ్రమించాడు. దీంతో రోహిత్ బరిలో దిగడం ఖాయమని ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు. వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇంగ్లాండ్ తో సిరీస్ నుంచి పరుగులు పోటెత్తిస్తున్నాడు. పాకిస్తాన్ తో మ్యాచ్ తర్వాత అస్వస్థతకు గురైన శుభ్మన్ గిల్ పై ఇప్పుడు అందరి ఫోకస్ పడబోతోంది. యువ ప్లేయర్ నుంచి టీం మేనేజ్మెంట్ బిగ్ ఇన్నింగ్స్ ను ఎక్స్పెక్ట్ చేస్తోంది. వన్ డౌన్ లో విరాట్ కోహ్లీ కీలకం కాబోతున్నాడు. పాకిస్తాన్ పై సెంచరీ చేసిన ఊపులో స్టార్ బ్యాటర్ ఉన్నాడు. న్యూజిలాండ్ పైన చెలరేగిపోతాడనే అంచనాలున్నాయి. గత వన్డే వరల్డ్ కప్ లో కివీస్ పై కోహ్లీ సెంచరీ కొట్టాడు. ఆ తర్వాత న్యూజిలాండ్ తో భారత్ మళ్లీ ఇప్పుడే వన్డే మ్యాచ్ ఆడబోతోంది. 4వ స్థానంలో శ్రేయస్ అయ్యర్ దూకుడు మీదే ఉన్నాడు. అభిమానులు ఎక్స్పెక్టేషన్స్ పెంచుకునేలా చేస్తున్నాడు. వికెట్ కీపర్ రేసులో రాహుల్ వర్సెస్ రిషబ్ పంత్ గా మళ్లీ సీన్ కనిపిస్తోంది. రాహులే తమ ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ అని టీం మేనేజ్మెంట్ చెబుతున్నా ఆఖరి గ్రూప్ మ్యాచ్ లో పంత్ ను బరిలో దింపినా ఆశ్చర్యపోనక్కర్లేదని చర్చ జరుగుతోంది. కేఎల్ మాత్రం మంచి ఫామ్ లోనే ఉన్నాడు. ఛాన్స్ కోసం పంత్ ఎదురు చూస్తున్నాడు. పేస్ ఆల్రౌండర్ గా హార్దిక్ పాండ్యాపై అంచనాలు ఎక్కువగానే ఉండబోతున్నాయి. సెమీస్ కు ముందు కీలక ప్లేయర్లకు టీం మేనేజ్మెంట్ రెస్ట్ ఇచ్చే అవకాశాలున్నాయి. పాకిస్తాన్ తో మ్యాచ్ లో పేసర్ షమి ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొన్నాడు. రిస్క్ ఎందుకు అనుకుంటే షమికి రెస్ట్ ఇస్తారనే టాక్ నడుస్తోంది. కివీస్ తో మ్యాచ్ కు ముందు నెట్స్ లో సీనియర్ బౌలర్ 6 ఓవర్లు బౌలింగ్ చేశాడు. హర్షదీప్ సింగ్ మాత్రం 13 ఓవర్లు బౌలింగ్ చేశాడు. దీంతో షమి ప్లేస్ లో హర్షదీప్ బరిలో దిగుతాడని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. కుల్దీప్ యాదవ్ కు రెస్ట్ ఇస్తే వరుణ్ చక్రవర్తి జట్టులో చేరొచ్చు. హర్షిత్ రాణాను తుది జట్టులో కొనసాగించే అవకాశాలున్నాయి. స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా కీలకం కాబోతున్నారు. ఛాన్స్ కోసం వాషింగ్టన్ సుందర్ వెయిట్ చేస్తున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాక్ ఆతిథ్యం ఇచ్చిన ట్రై సిరీస్ లో న్యూజిలాండ్ గెలిచింది. అదే జోరును ఛాంపియన్స్ ట్రోఫీలోనూ కొనసాగిస్తోంది. వరుస విజయాల జోష్ లో టీమిండియాకు షాక్ ఇవ్వాలనుకుంటోంది. అందుకు తగినట్టే జట్టు కూర్పు కనిపిస్తోంది. విలియం, డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, టామ్ లాథమ్, విలియమ్సన్, గ్లెన్ ఫిలిప్స్, శాంటన్ పై న్యూజిలాండ్ ఎక్కువగా భారం వేసింది. భారత జట్టుపై సమిష్టిగా రాణించాలనుకుంటోంది. రెండు జట్ల మధ్య వన్డే రికార్డులు టీమిండియాకు ఫేవర్ గా ఉన్నాయి. ఇప్పటి వరకు 118 మ్యాచ్ల్లో భారత్, కివీస్ ముఖాముఖి తలపడ్డాయి. ఇందులో టీమిండియా 60 మ్యాచ్ల్లో గెలిచింది. 50 మ్యాచ్ల్లో న్యూజిలాండ్ విజయం సాధించింది. 7 మ్యాచ్ల్లో ఫలితం తేలలేదు. ఒక మ్యాచ్ టైగా ముగిసింది.